హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుమన్ తెలుగమ్మ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ స్పెషల్ ఏంటంటే మేము ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసామన్నమాట. సో అందరం కలిసి ఒక 5 to 6 ఫ్యామిలీస్. సో అదంతా ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. అండ్ వీడియోస్ పెట్టకపోవడానికి మెయిన్ రీజన్ చాలా డేస్ అయిపోయింది కదా, 8 days 9 days అయిపోయింది. ఇన్స్టాగ్రామ్లో డైలీ మెసేజెస్ వస్తూనే ఉన్నాయి అండ్ ఏదైనా రీల్ పోస్ట్ చేసినా దాని కింద కమెంట్స్ కూడా అదే వస్తుంది, వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అక్క అని. సో కిడ్స్ ఇద్దరు సిక్ అయ్యారు అండ్ మేము సిక్ అయ్యాము. సో అలా ఇంకా గ్యాప్ తీసేసుకున్నాను అండ్ నేను క్లాసెస్ కూడా వెళ్ళలేదన్నమాట. ఇంక ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ ఇంకా అలా సరిపోయింది, అందుకే వీడియోస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. అండ్ ఇక్కడ వచ్చేస్తే రెసిపీ చెప్తాను. ఇంట్లోనే పిల్లలకి ఈజీగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పాప్కార్న్ చేసుకోవచ్చు. ఈరోజు నేను వచ్చేసి పాప్కార్న్ తీసుకెళ్తున్నాను అనమాట. బటర్, కొంచెం సాల్ట్, పసుపు అండ్ పెప్పర్ పౌడర్. సో స్పైసీగా వద్దనుకున్న వాళ్ళకి పెప్పర్ పౌడర్ స్కిప్ చేయొచ్చు, బట్ కొంచెం వేస్తే అంత తెలియదు. అవన్నీ వేసుకొని కొంచెం కరిగాక మొక్కజొన్న గింజలు ఉంటాయి కదా, సో ఇవి డిఎంలో ఆఫ్లైన్లో ఎక్కడైనా దొరుకుతాయండి. నేను పిల్లలకి బయో తీసుకొస్తాను అనమాట, ఎప్పుడు పెట్టుకుంటూ ఉంటాను. ఇంకా వేసేసి జస్ట్ ఒక 2 minutes సాటే చేశాక చిన్న ఫ్లేమ్లో పెట్టుకుంటే పాప్ అయిపోతాయి. ఈజీగా చేసుకోవచ్చు అండ్ నేను డిఫరెంట్ ఫ్లేవర్స్లో ట్రై చేస్తూ ఉంటాను. అండ్ బటర్ ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో పిల్లలకి అప్పుడప్పుడు స్నాక్ కింద చేస్తాను అనమాట ఇంట్లో. అండ్ ఈరోజు పాట్లక్ ప్లాన్ చేసుకున్నాం. నా వంతు చికెన్ కర్రీ అండ్ కొంచెం సాంబార్ కూడా తీసుకెళ్తున్నాను. అండ్ వెజ్ వాళ్ళు తక్కువే ఉన్నారనమాట, అందుకని సాంబార్ తక్కువే తీసుకున్నాము. సో ఫ్రెండ్స్ అందరూ ఏం చేశారన్నది అక్కడికి వెళ్ళాక షేర్ చేస్తా. అండ్ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఏంటి ఫాదర్స్ డే June 15th కదా ఇప్పుడు అంటున్నామని. చెప్పు హాయ్ హలో. హలో చెప్పు. వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మాస్ ఛానల్. అనుమన్ తెలుగమ్మాయి. అను ఇటు కూర్చో, కనిపిస్తావు. అను మన తెలుగు అమ్మాయి. అశ్విని ఎత్తుకుంటా నేనే. చూడు నేను చూపిస్తాను. నేను చెప్పినా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు ఏడుస్తా? ఇప్పుడు రెడీ 1 2 3 పట్టుకో దక్షిణ్ పట్టుకో. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. థ్యాంక్ యూ దక్షిత్. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. నువ్వు కాదురా చెప్ప. అశమ్మ చెప్పు నాన్నకి. నాన్నకి సర్ప్రైజ్ ఇద్దామా? వావ్, ఈరోజు ఫాదర్స్ డే అంట. నాన్నకి సర్ప్రైజ్. నీకు లేదు సర్ప్రైజ్, నాన్నకే సర్ప్రైజ్. ఎవరు చేశారు అది? నాన్నకి అది నాన్న గిఫ్ట్. అషిమా ఈరోజు దక్షిత్ నాన్నకి. ఓకే థ్యాంక్ యూ. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. వావ్ థ్యాంక్ యూ. ఎవరు చేశారు నాన్న ఇది? ఇది ఎవరిది చెప్పు, అది చూపి. ఇగో గ్రీన్ ఎవరిది? రెడ్ భలే ఉంది నాన్న. ఎప్పుడు చేశారు? నిన్న. వెరీ నైస్. చెప్పు ఎలా చేసావు అది? వెరీ నైస్ థ్యాంక్ యూ. ఎలా చేసావు నిన్న? థ్యాంక్ యూ. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. థ్యాంక్ యూ. ఫ్లవర్ షాది. ఫ్లవర్ షా. అషి ఏడిస్తే బాగాలేదు. బాలే ఏడో కదా. చూపించు అందరికి ఎలా చేసావు చూపించు. చూపించు. ఫ్లవర్ అది హ్యాండ్. అలా పెట్టానా? ఓకే. సో ఫాదర్స్ అందరికి హ్యాపీ ఫాదర్స్ డే. అండ్ మేమైతే సింపుల్ గా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఈ రోజు ఫ్రెండ్స్ అందరం పాట్లక్ లా చేసుకుని పార్క్ లో సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాం. అండ్ ఈ రోజు మొత్తం అక్కడే స్పెండ్ చేస్తాము. సో వ్లాగ్ రూపంలో మీకు కూడా షేర్ చేస్తున్నాను. సో మేమైతే ఇప్పుడు స్టార్ట్ అవ్వాలన్నమాట. సో మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్. బాయ్ బాయ్.
అండ్ రీసెంట్ టైమ్స్లో చాలామంది నన్ను అడుగుతున్నారు. అంతకుముందు ఈ వ్యాక్స్ పౌడర్ ఒకటి షేర్ చేశాను కదా, ఎస్పెషల్లీ పార్లర్స్కి వెళ్ళే అలవాటు లేని వాళ్ళు, ఆ పెయిన్ తీసుకోలేని వాళ్ళు పౌడర్స్ చూస్ చేసుకుంటారు. నేను కూడా జర్మనీ వచ్చినప్పుడు కొన్ని పౌడర్స్ తెచ్చుకుంటాను ఇలానే. మెయిన్ ఏంటంటే ఇవంతా బాగానే యూజ్ అవుతాయండి, మనకి పెయిన్లెస్గా తొందరగానే అయిపోతాయి. జస్ట్ అప్లై చేసుకొని రిమూవ్ చేసుకోవడమే. బట్ ఏంటంటే స్మెల్లే హారబుల్గా ఉంటుంది అనమాట. బట్ ఓకే, క్లీన్ చేసుకున్నాక బాగానే ఉంటుంది. అండ్ 15 days వరకు ఉంటుందన్నమాట. సో నేను చాలా రీసెర్చ్ చేసి ఆ పౌడర్ తెచ్చుకున్నాను. నాకు యూజ్ చేసాక ఎలాంటి ఇరిటేషన్ అలాంటిది ఏమీ రాలేదు. చాలామంది అడిగారు అంతకుముందు షేర్ చేసినప్పుడు చూపించండి అని. అండ్ ఫేస్ ప్యాక్స్ ఏమైనా వేసుకుంటారా మీరు అని అడిగారు. నేను ఇండియా నుంచి మామూలు వాళ్ళది ముల్తాని మట్టి ఒకటి తెచ్చుకున్నా. ఎప్పుడైనా అదే యూజ్ చేస్తాను. అది ఆల్రెడీ మిక్స్ చేసే ఉంటుందండి, జస్ట్ అప్లై చేసేసుకోవడమే అనమాట. లిక్విడ్ స్టేట్లోనే ఉంటుంది. అండ్ నూడ్ లిప్స్టిక్స్, అంటే లిప్స్టిక్స్ అలవాటు లేని వాళ్ళకి నూడ్ కలర్స్ ఏమైనా షేర్ చేయండి మీ దగ్గర ఉన్నవా అని అడిగారు. మామూలు వాళ్ళది నేను ఒక 2 షేడ్స్ షేర్ చేస్తానండి. ఇవి వేసుకున్నట్టు కూడా తెలియవు అనమాట. ఎలాంటి స్కిన్ టోన్ వాళ్ళకైనా చాలా బాగుంటాయి. సో ఆ 2 షేడ్స్ మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, చెక్ చేయండి. సో చూసారు కదా మీరు, కలర్స్ చాలా లైట్గా ఉంటాయి అనమాట. చాలా బాగుంటాయి. ఇవి లాంగ్ స్టే కూడా ఉంటాయి. అండ్ అప్లై చేసుకున్నాక ఇలా ఉంటాయి అనమాట. 2 షేడ్స్ కొంచెం సిమిలర్గా ఉంటాయి ఈ 2 షేడ్స్, బట్ చాలా బాగుంటాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి ప్లమ్ వాళ్ళది. ఇది కొంచెం పెన్సిల్ స్టైల్ అనమాట. ఇది కూడా మ్యాట్ ఫినిషింగ్లా వస్తుంది. ఇది కూడా సమ్వాట్ నియర్ కలర్ అనమాట. 3 నూడ్ షేడ్సే కంప్లీట్లీ. మనకైతే అప్లికేషన్ చేసుకున్నట్టు లైట్గా తెలుస్తుంది, బట్ ఓవర్గా ఉండదు అనమాట. సో డీసెంట్గా ఉంటుంది. అండ్ దీనిపైన మనం లిప్ గ్లాస్ ఏదైనా వేసుకుంటే మంచిగా ఉంటుందన్నమాట. సో వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎవరికైనా కావాలంటే తప్పకుండా చెక్అవుట్ చేయండి. అండ్ ఇందాక మాట్లాడుకున్నట్టు June 15th కదా ఫాదర్స్ డే అని చాలామందికి డౌట్ రావచ్చు. జర్మనీలో ఫాదర్స్ డే డిఫరెంట్ అండి, ఇండియాలో డిఫరెంట్ అనమాట. సో మేము ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ఇక్కడికి తగ్గట్టు చేసుకున్నాము ఫాదర్స్ డే అనేది. హెల్మెట్ పెట్టు, హెల్మెట్ ఇస్తాను. సైకిల్ ఏమా ఎటు వెళ్ళాలి ఇప్పుడు? వెళ్ళు. బ్రేక్ వేసుకోవాలి స్లోగా. అండ్ సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఇంకా అవుట్డోర్లోనే సెలబ్రేట్ చేసుకుందాం. అండ్ ఎక్కడైనా ప్లాన్ చేసుకున్నప్పుడు పిల్లలకి కూడా ఎగ్జైటింగ్గా ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎగ్జైట్మెంట్ ఫీల్ అవ్వకపోతే మనం ఫీల్ అవ్వాల్సి వస్తుంది అనమాట. ఇంకా అందుకని మా ఇంటి దగ్గరలోనే ఒక పార్క్ ఉంటుంది, ఒక 10 minutes అవేలో. ఇంకా అక్కడే గ్యాదర్ అవుదామని అనుకున్నాము, ఎందుకంటే వర్షం కూడా ఉంది ఆ రోజు. సో ఇలా హట్ లాగా ఉంటుంది అనమాట. ఇంకా 1 by 1 అందరం గ్యాదర్ అయ్యాము సెలబ్రేట్ చేయడానికి. యాక్చువల్గా ఆ రోజు ఫాదర్స్ డే అని శివాకి తెలియదు అనమాట. సో తనకి ఇక్కడ మేము ఇంటి దగ్గర కార్డ్ ప్రిపేర్ చేసి ఇచ్చినప్పుడే తను సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు. అండ్ ఈ కేక్ ఇవన్నీ కూడా మేము జెంట్స్కి తెలియకుండా అన్నీ ప్లాన్ చేసుకున్నాం మా లేడీస్ గ్రూప్లో. సో వాళ్ళకి బాగుంటుంది కదా అని. ఆ రోజు లక్కీగా హాలిడే వచ్చిందనమాట. సో అందరం మంచిగా అన్నీ కుక్ చేసుకొని తెచ్చుకొని ఇలా కేక్ అంతా పెట్టుకొని ఫొటోస్ తీసుకుంటూ పిల్లల్ని అడుగుతూ అసలు ఎందుకు మీ ఫాదర్ అంటే ఇష్టమని. సో మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం, చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ టుగెదర్ సెలబ్రేట్ చేసుకోవడం మాకైతే ఇదే ఫస్ట్ టైం అనమాట. అండ్ పిల్లలు ఎదుగుతూ ఉంటే కొన్ని చూస్తూ ఉంటాం కదా. సో చిన్నప్పుడు ఒకలా ఉంటుంది, వాళ్ళు ఎదుగుతూ మాట్లాడుతూ ఉంటే మనకు ఇంకొక ఫీలింగ్ వస్తుంది. సో ఇక్కడంతా ఫొటోస్ జరుగుతూ ఉన్నాయన్నమాట పిల్లలందరూ వెళ్ళిపోకుండా. అండ్ మేము గ్యాదర్ అయ్యేటప్పటికి లంచ్ టైం అయిపోయింది అప్రాక్సిమేట్లీ. అండ్ అనుష అయితే కేక్ చేసుకొచ్చిందనమాట. సో ఇలాగా మేము కొన్ని థీమ్స్ అనుకున్నాం, సో సింపుల్గా వెళ్దామని. అండ్ ఫస్ట్ అయితే కేక్ కటింగ్ చేసేద్దాం అనుకున్నాం, ఎందుకంటే అది కూల్ కేక్ కదా. సో అది చేసి లంచ్ చేశాక ఇంకప్పుడు వేరే ఏమన్నా ప్లాన్ చేసుకుందాం అన్నట్టు అనుకున్నాము. అండ్ కేక్ అయితే చాలా బాగుంది, టేస్ట్ యాజ్ యూజువల్. సో ఇక్కడ 1 by 1 కేక్ ముందు కొన్ని ఫ్యామిలీ పిక్చర్స్ అవి తీసుకున్నాం. అండ్ అషిని ఈ వీడియో మొత్తం డల్గానే చూస్తారు. నాకు అప్పటికి కొంచెం బాగాలేదనమాట. బట్ అషికి ఏంటంటే ఇంకా ఆ రోజు నుంచి బాగాలేదు, స్లోగా. ఆ రోజు ఇంకా కోల్డ్ వచ్చింది, ఆల్రెడీ కొంచెం ఉంది, ఇంకా డల్గా ఉంది కదా. సో ఈవినింగ్కి ఫీవర్ అలా వచ్చేసింది అనమాట. ఆ రోజంతా ఏడుస్తూ క్రాంకీగానే ఉంది ఆల్మోస్ట్. పిల్లలు ఎవరితో కలవలేదు, తను ఆడుకోలేదు, ఫుడ్ ఏమీ తినలేదు. సో తనకి ఇష్టమైంది ఏదో 1-2 అలా తినింది అంతే. ఇంకా మిగిలిన పిల్లలందరూ మంచిగా ఎంజాయ్ చేశారు ఆడుకుంటూ.
కట్ చేయండి మనం కూడా హ్యాపీ ఫాదర్స్ డే. సరిగ్గా దక్షిత్ నాన్నకు పెట్టాలి. దక్షిత్ నాన్నకు పెట్టు. నేను తింటే ఒక కేక్ నేను పెడతాను. అశమ్మ నాన్నకు పెట్టు. అండ్ పిల్లలు ఎదిగే కొద్దీ కొన్ని గెస్టర్స్ చాలా బాగుంటాయి. సో వాళ్ళకి మాటలు రానంత వరకు ఇలాంటివి ఏమీ అర్థం కావు. అండ్ అఫ్ కోర్స్ అషిక్ కూడా ఇంక ఇలాంటివి ఏమి అర్థం కాదు. దక్షిత్కి జస్ట్ తెలుసు అంతే ఫాదర్స్ డే మదర్స్ డే అని విష్ చేయడం అదంతా. బట్ ఇంకా టైం ఉంది. అండ్ ఆ చిన్న మూమెంట్స్ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తాయి. అప్పుడు అనిపిస్తుంది మనం పేరెంట్స్ అయ్యామని, పిల్లలు ఎదిగి మనకి విష్ చేసి మన కోసం ఏదైనా చేసినప్పుడు. అండ్ మా ఫ్రెండ్స్లో కూడా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో పిల్లలు ఉన్నారు కదా, ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఫాదర్ ఎందుకు ఇష్టం అంటే వాళ్ళ ఏజ్కి తగ్గట్టు వాళ్ళు చిన్నగా చెప్తూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపించిందో. అండ్ వాళ్ళ పేరెంట్స్ కళ్ళల్లో కూడా అది చాలా హ్యాపీగా అనిపిస్తాయి. ఎందుకంటే వాళ్ళకి ప్యూర్గా వచ్చే మాటలు అనమాట, ఎవరో చెప్పి వచ్చినవి కాదు కదా. వాళ్ళ ఏజ్కి వాళ్ళకి ఏం అర్థమైంది, వాళ్ళు ఏం చూసి నేర్చుకున్నారు అన్నది చెప్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకు ఇష్టం నానంటే చూసావు ఎంత బాగా చెప్పిందో. ఆ ఏజ్ లో మనకు కూడా తెలియాలి. చెప్పు నాన్న ఎందుకు ఇష్టం నాన్న అంటే నీకు చెప్పరా? చెప్పవే. అన్న క్యూట్ ఉంటుంది. అవును చెప్పు క్యూట్ తన్విలు చెప్పాలి. నువ్వు మాట్లాడు. ఎందుకు ఇష్టం అక్క చెప్పింది తెలీదా? సరే నీ క్యూట్ గా గిఫ్ట్ ఇరా పోదాం మనం. ఓపెన్ చేయలే వెళ్ళక్క ఇప్పుడు నువ్వు కూడా వెళ్తా. వావ్ యూనికార్న్ చూస్తారా? ఏది మాకు కూడా చూపించండి. బాగుంది తన్వి, చాలా బాగా చేశారు. ఎవరు చేశారు అది? తన్వి దాన్ని బ్లష్ అవుతుంది చూడు. అబ్బో వావ్. దక్షిత్ కి గిఫ్ట్ కాదమ్మా, ఇంకా అంకుల్ కి గిఫ్ట్ ఇచ్చేసావా దక్షిత్? కుట్టింది. కాదు సార్, నువ్వు సైకిల్ ఫోన్ పోచి కుట్టిందా? సూపర్ క్యూట్ అమ్మా. నాన్న కొత్త ఫోన్ పట్టట్లేదు నాన్న అందులో. వావ్ ఈ కార్లో రాదా? పార్క్ షేక్ ఇలా సూపర్ నాన్న. తీసుకొని బాగా ఆడుకుందాం రా. మావయ్య నువ్వు కూర్చో సెంటర్ లో. విఘ్నేష్ ఇటు కూర్చో. నువ్వు ఎవరికి ఇవ్వాలి? తనకి. ఏది? అషితకి. బాగుందా ఇషిమా? ఎంత కష్టపడుతుందో. ఎవరిది గెషంగ్ ఇవ్వు నాకు. నేను నీకు గెషంగ్ ఇస్తారా? ఎవరిది? వాడిదే అది. అదే నీకు గెషంగ్ ఇస్తారా? ఫోటో దిగుతారా? రా గెషంగ్ కావాలా వద్దా? అరే ఒకసారి పోరా హెన్షన్నా. ఏంటిదే? అమూల్ నువ్వు చెప్పు, నాన్న అంటే ఎందుకు ఇష్టం నీకు? చెప్పు ఎందుకు? సరే ఏం రాసావు అదే చెప్పు. రాసిందే అబ్బో వాళ్ళ డాడీకి ఎందుకంటే నాన్న వల్ల నేను మంచిగా చదువుకుంటున్నాను. ఫుడ్ వచ్చింది. అన్ని తెచ్చామా? ఇంకా కవర్స్ తీసుకొచ్చి అన్ని. నేను కేక్ కట్ చేసిన వెంటనే ఇంకా లంచ్ అయితే స్టార్ట్ చేసాం. అండ్ ఆ రోజు వర్షం ఉంటుంది, ఎక్కడ పెట్టుకోవాలి ఏంటని చాలా డిస్కషన్స్ అటు ఇటు మూవ్ అవుతూ ఫైనల్లీ పార్క్ అని డిసైడ్ అయ్యాము. బట్ వెదర్ అయితే బాగానే సపోర్ట్ చేసింది. ముందు 2-3 డేస్
ఎర్లీ మార్నింగ్ వరకు కూడా ఫుల్ వర్షం పడింది. బట్ కింద ఎక్కడ వెట్నెస్ కానీ బురదగా కానీ అలా ఏం లేదు. హట్లో తిందాం అనుకున్నాం కానీ కొంచెం చీకటిగా ఉంది. ఓకేలే, ఒకవేళ వర్షం పడితే వెళ్ళిపోదాంలే అన్నట్టు ఇంకా హట్కి దగ్గరలోనే కింద మ్యాట్స్ అన్నీ వేసుకొని చక్కగా ఒక వనభోజనాలాగా తిన్నాం అనమాట. చాలా హ్యాపీగా హాయిగా అనిపించింది. అందరం ఒక్కొక్క ఐటమ్ అనుకున్నాం కదా, సో చేసుకున్న ఐటమ్స్ కూడా బాగా వచ్చాయన్నమాట. అందరం ఇంకా పిల్లలు పెద్దలు అందరం కలిసి కూర్చొని తినిపించే వాళ్ళు తినిపిస్తూ ఇంక మిగిలిన వాళ్ళందరం పెట్టుకొని చక్కగా కబుర్లు చెప్పుకొని పక్కన సాంగ్స్ పెట్టుకొని తిన్నాం. అండ్ ఇలా పార్క్స్లో ఇక్కడ ఎలవడండి, బార్బిక్యూ నేషన్ అన్నీ చేసుకుంటారు. సమ్మర్ వస్తే పార్క్స్ అన్నీ ఫుల్ బిజీగా ఉంటాయి అన్నమాట. ఎస్పెషలీ వీకెండ్స్లో గ్రిల్ చేసుకునే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అండ్ అలా అందరం లంచ్ చేసేసాం. ఇంకా లంచ్ చేసి పిల్లలకి స్పీల్ ప్లేట్స్ ఎదురుగానే అంటే ఆడుకునే దగ్గరే ఎదురుగా మ్యాట్స్ వేసుకొని ఇంక జెంట్స్ అందరినీ అక్కడ పెట్టి మేము ఒక వాక్ వెళ్ళొద్దాం అనుకున్నాము. మేము యాక్చువల్గా చాలా ప్లాన్ చేసుకున్నాం కానీ ఆ రోజు అషి చాలా క్రాంకీ ఉంది. చూసారు కదా, ఇంకా మాతో పాటే దాన్ని కూడా తెచ్చుకున్నాను అనమాట. అది చాలా పెద్ద రౌండ్ ఉంటుంది. సో ఇంక అందులో పెట్టుకొని తీసుకెళ్దాం అన్నట్టు. అండ్ పిల్లల్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఎంగేజ్ చేస్తూ ఉన్నారు. సో దక్షిత్ని ఇలా ఆడిస్తూ ఉండాలన్నమాట, లేకపోతే ఎంతసేపు ఏమంటారు స్లైడ్ మీదే ఆడుతూ ఉంటాడు. ఇంకా వాళ్ళ డాడీ ఫుల్ ఎంగేజ్ చేపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక డక్ చూడండి, ఒంటికాల మీద ఏదో తపస్సు చేస్తున్నట్టు చాలాసేపు అంతే నుంచొని ఉందన్నమాట. సో ఇంకా మేము అలా ఇంకా అందరం గర్ల్స్ అందరం కలిసి ఇంకా వాక్ వెళ్తున్నాము. చాలా బాగుంటుందండి సమ్మర్లో గ్రీనరీ. అండ్ ఈ పర్టికులర్ పార్క్లో ఏంటంటే రోజెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ప్లాంట్స్, మీకు ఫర్దర్గా చూపిస్తాను. సో మేము అలా ఒక రౌండ్ వేసి వచ్చి వెయిట్ చేస్తున్నాం అనమాట. పిల్లలుని ఎంగేజ్ చేస్తున్నారు కాబట్టి మేము రీల్స్ చేద్దాం అన్నట్టు అనుకున్నాం. బేసిక్గా మేము అందరం డాన్సర్స్ ఏం కాదు. ఇక్కడ సైకిల్స్ తెచ్చుకున్నారు ఎవరికి వాళ్ళు. ఇంకా దక్షిత్కి పెడలింగ్ చేయడం ఇంకా నేర్పించలేదు అనమాట మేము. సో ఇది కొంచెం పెద్ద సైకిల్, జస్ట్ వాడి ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఇంకా తను రౌండ్ వేపిస్తున్నారు. ఇంకా స్నాక్స్ తినిపిస్తూ మేము స్నాక్స్ అన్నీ కూడా ప్లాన్ చేసుకొని తెచ్చుకున్నాం, ఎందుకంటే పిల్లలు అలసిపోతూ ఉంటారు కదా. అండ్ మనకు అక్కడ టాయిలెట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అనమాట కొంచెం ఫ్రంట్కి వెళ్తే. సో ప్రాబ్లమే ఉండదు, ఫుల్ టైం అక్కడ స్పెండ్ చేయొచ్చు మంచిగా. అండ్ ఇక్కడ మేము వాక్ వచ్చామని చెప్పాను కదా, సో రీల్స్ చేసుకుందాము అన్నట్టు అనుకున్నాం. మాకు ఒక 5 to 10 minutes టైమే ఉంటుంది. అప్పుడే రీల్స్ సెలెక్ట్ చేసుకోవాలి, అప్పుడే ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే షూట్ చేసుకోవాలన్నమాట. షూట్ చేయడానికి ఇంకో పర్సన్ లేరు. బేసిక్గా మా హస్బెండ్ ఉంటారు కానీ అషిని ఎత్తుకొని తిప్పుతున్నారనమాట. తను క్రాంకీగా ఉంటే ఇంక ఈలోపు మేము ఎలా చేసుకోవాలా అని ఆలోచిస్తూ అని అక్కడే ప్రాక్టికల్స్ ట్రైల్స్ అన్నీ వేస్తూ మేమందరం నాన్ డాన్సర్సేనండి. అనుష ఒక్కటి బాగా చేస్తుంది, ఇంకా తనే మాకు చెప్తుంది అనమాట స్టెప్స్. అండ్ మేము పర్ఫెక్షన్ కోసం వెతుక్కోము, మేము హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. అందుకే ఈ మధ్య రీల్స్ కూడా షూట్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత ఒక 2 reels ఒకటి షూట్ చేసుకున్నాము ఒక 15 minutes టైంలో. ఇంకా ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ అయిపోయిందనమాట. ఇంకా ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకున్నాము. పిల్లలు కూడా ఆడి అలసిపోయి వాళ్ళు తిన్న ఫుడ్ కూడా అరిగిపోయింది కాబట్టి ఇంకా ఫ్రూట్స్ అన్నీ చాప్ చేసుకొని ఇంకా వాళ్ళకి ఇస్తున్నాం అనమాట. ఇంకా మేము అలా అందరం కూర్చొని మంచిగా ఫ్రూట్స్ జ్యూసెస్ అన్నీ తాగి కాసేపు కపుల్ ఫొటోస్ కూడా తీసుకున్నాం అందరం కలిసి. చాలా బాగా వచ్చాయి కపుల్ ఫొటోస్ అయితే. అండ్ అక్కడి నుంచి ఒక ఇండియన్ ఫెస్ట్ జరుగుతుంటే అక్కడికి వచ్చామన్నమాట. వచ్చి జస్ట్ ఏంటి అనేది చూసేసి అక్కడ చాట్ అది ఉంటే ఇంకా అక్కడ కూడా తినేసి డిన్నర్ అక్కడే ఆల్మోస్ట్ ఫినిష్ చేసి ఫ్రూట్స్తో పాటు ఇంకా అందరం ఎవరింటికి వాళ్ళు వెళ్ళాం అనమాట అరౌండ్ 9:30కి. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడైతే ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.